డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వల్లపు దాసు కృష్ణ తన గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని 19వ వార్డు ప్రజలను కోరారు. 19వ వార్డులో గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను కలుసుకుంటూ వార్డు సమస్యలపై చర్చించారు. గత 10 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు సేవలందించిన అనుభవంతో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చినట్లు కృష్ణ తెలిపారు. యువకుడిగా, విద్యావంతుడిగా ప్రజా సమస్యలపై అవగాహనతో పనిచేస్తానని అన్నారు. పిలిస్తే పలికే నాయకుడిగా అహర్నిశలు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన గుర్తు అయిన ఎయిర్ కండిషన్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని వార్డు ప్రజలను కోరారు. సీరియల్ నెంబర్ 4 వద్ద ఉన్న ఎయిర్ కండిషన్ గుర్తును గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కృషితోనే సాధ్యం అని నినాదంతో ప్రచారంలో దూసుకెళ్లారు. 19వ వార్డులో తనకు ప్రజల నుంచి బడుగు బలహీన వర్గాలకు ముస్లిం మైనారిటీలందరూ తనపై ఆదరణ చూపిస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీ నుండి మంచి స్పందన లభిస్తుందని భారీ మెజారిటీతో గెలుపొందేందుకు మీరు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా 19వ వార్డు నందు నా వార్డు ప్రజల ఆశీర్వాదంతో నేను ముందుకు వస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థిగా నా గుర్తు ఏసీ గుర్తు, నా నెంబర్ ఏసీ గుర్తు నెంబరు సీరియల్ నెంబరు 4. నా వార్డు ప్రజలు నేను ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు వేరే ప్రభుత్వంలో పనిచేసినప్పటికీ కూడా నాకు టికెట్ రాకపోయినా వార్డు ప్రజలే నా దగ్గరకు వచ్చి నువ్వు ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి మాకు సేవ చేస్తున్నావు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిలబడాలి, రాజకీయంగా మేము బతికించుకుంటాం, తప్పకుండా నువ్వు మాకు ఎన్నో పనులు చేసినావు, రోడ్లు, డ్రైన్లు, రేషన్ కార్డ్స్ అన్ని రకాల కూడా మాకు సౌకర్యాలు కలిగించినావు, తప్పకుండా నిన్ను గెలిపించుకుంటామని వారి యొక్క ఆశీర్వాదంతోనే నేను ముందుకు వచ్చిన. అలాగే ఈ వార్డులో మైనార్టీ సోదరులైన మా పెద్ద మామగారైన రఫీ గారు మరియు సైదా మేస్త్రి గారు, అలీ గారు అందరూ కలిసి ముందుకు వచ్చి మైనార్టీ సోదరులు కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల నా గెలుపుకు కారణమవుతుంది. అలాగే హిందువులు కూడా ఎవరైనా సరే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు నాకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 4లో ఏసీ గుర్తుపై పోటీ చేస్తున్నాను. కావున మీరందరూ అత్యధిక మెజారిటీతో నా ఏసీ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, అలాగే ఈ వార్డులో ఉన్న మౌలిక వసతులైనా సరే మొన్న ఈ వార్డు ప్రజలు కొంతమంది కోరారు, హిందువులు ఒక టెంపుల్ లేదు, మేము టెంపుల్ కట్టుకోవాలని అడిగారు. దానికి నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ టెంపుల్ నిర్మాణంలో సహాయం చేస్తానని, ఆ గుడి ఏర్పడడానికి కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేశాను. అలాగే సీసీటీవీలు కూడా మన దగ్గర రోడ్లలో లేవు కాబట్టి కూడల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడం, రోడ్లు, మౌలిక వసతులు, వాటరు మరియు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పించి అందరికీ అందుబాటులో ఉంటూ మీ అన్ని అవకాశాలను తీరుస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 19వ వార్డు ప్రజలకు మరియు మైనార్టీ సోదరులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏసీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికలు భాగంగా ప్రచారంలో మన 19వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు కృష్ణ గారికి మేము ఉన్నటువంటి 19వ వార్డు మైనార్టీలము, మరటువంటి వార్డులో ఉన్నటువంటి ముఖ్యులు, పిల్లలు, పెద్దలు, మైనార్టీ మహిళలు ఉరకాలు వేసుకొని వాళ్ళ వల్లపు దాసు కృష్ణ గారి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఈ వార్డు హుజూర్నగర్లోనే ఒక చర్చ నడుస్తుంది. వల్లపు దాసు కృష్ణ మీద చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. మేము ఈ వార్డులో చాలా చిన్నవాళ్ళం, చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. వార్డులో మా అభ్యర్థి గత 5 సంవత్సరాల క్రితం ఓడిపోయి కూడా అందుబాటులో ఉన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని 19వ వార్డు ప్రజలు ఏసీ గుర్తు అయిన 19వ వార్డు అభ్యర్థి వల్లపు దాసు కృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, ఎందుకంటే ఇలా హుజూర్నగరే కాదు జిల్లా మొత్తం చూస్తుంది 19వ వార్డు ఏం జరుగుతుందని. మేము మైనార్టీ అహంకారం చూపాం, అందరినీ కలుపుకొని పోతాం, చిన్న పెద్దని దయచేసి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో 4వ నెంబర్ ఓటు ఏసీ గుర్తుకి కృష్ణ గారికి వేసి గెలిపిస్తారని కోరుకుంటూ వల్లపు దాసు కృష్ణ గారికి ఏసీ గుర్తుకే, ఏసీ గుర్తుకే, ఏసీ గుర్తుకే ద్వారా మీడియా. ఈరోజు హుజూర్నగర్లో 19వ వార్డులో కృష్ణ గారి కోసం, ఒక ఇండిపెండెంట్ కోసం ప్రచారం వచ్చిన స్వచ్ఛందంగా వచ్చిన మహిళా సోదరులు అందరూ కూడా, మైనార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మిత్రులారా, ఒకసారి అర్థం చేసుకోండి, వార్డు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఓడిపోయిన
సేవకుల్లాగా ఒక 5 సంవత్సరాలు కూడా అట్లే నిలబడి ఈరోజు టికెట్ రాకున్నా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకు రావడానికి వార్డు ఆశీర్వాదంతో ముందుకు వచ్చిండు. కానీ గొప్ప మెజార్టీతో గెలవబోతున్నారు. అతని విషయంలో అన్ని విధాలుగా అతనితో పాటు నేను కూడా మీకు ఏది కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, గుట్టకాడీలు కావాలన్నా, డ్రైనేజీలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, మీ మౌలిక సదుపాయాలు ఏదైనా సరే గెలిచినాక అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా ద్వారా మీడియా మిత్రులకి, ముస్లిం సోదరులందరూ కూడా, మహిళా సోదరులకి అందరూ కూడా వార్డులో స్వచ్ఛందంగా వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.